హాయ్, మనం ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఓపెన్స్ మన ఎదురుగా ఉండాలి, జాయింట్ పీస్ మన వైపు ఉండాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ పొడవు చూసుకున్న తర్వాత నాకైతే 30 ఇంచెస్ వచ్చింది. 30 ఇంచెస్ 4 భాగం 7.5 ఇంచులు. 7.5 ఇంచులు సైడ్ వైపు 7.5 ఇంచులు పెట్టుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచులు పెట్టుకోవాలి. తర్వాత పొడవు మార్కింగ్ చేసుకుందాం. 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఒక మార్కింగ్. తర్వాత మనకి 5.5 ఇంచులు నెక్ భాగం దగ్గర పెట్టుకోవాలి. మధ్యలో 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 3 + 2.5 5.5 మార్క్ చేసుకోవాలి మనం. తర్వాత ఆమ్ రౌండ్ అంటే చంక భాగం డౌన్ మార్కింగ్ చేసుకుందాం. 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ వేసేయాలి. ఇదేమో ఖర్చుల కోసం పెట్టుకున్న లైను. తర్వాత మనం ఎగ్జైట్మెంట్ లైన్ ఇది. తర్వాత 1.5 ఆమ్ రౌండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆమ్ రౌండ్ చేసేయాలి. చిన్నగా హాఫ్ మూన్ షేప్లో ఆమ్ రౌండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ తీసుకొని బ్లౌజ్ పీస్ బ్యాక్ వెనుక ఎంత మార్కింగ్ ఉందో అంత మార్కింగ్ పెట్టుకుని ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం నెక్ వైపు 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, సేమ్ అలాగే ఒక మార్కింగ్ పెట్టుకుని 2.5 ఇంచుల దగ్గరికి బాక్స్ కింద కలిపేయాలి. కలిపిన తర్వాత చిన్న ఆమ్ రౌండ్ తీసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నెక్ వైపు నుంచి కటింగ్ చేసుకోవాలి. నేనైతే ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కుట్టుకుంటున్నానండి, అందుకని నెక్ వైపు నుంచి కట్ చేయలేదు. నేను పై వైపు నుంచి కట్ చేశాను. మీరు నెక్ వైపు నుంచి కట్ చేయొచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్కి ఒక ఫోల్డింగ్ మళ్ళీ చేసి తర్వాత మన బ్లౌజ్ పీస్ తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పై వైపున గుడి వైపున ఒక మార్కింగు, మధ్యలో ఒక మార్కింగు, చంక భాగం దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 3 డాట్స్ పెట్టుకున్న తర్వాత ఆ 3 డాట్స్కి హాఫ్ ఇంచ్ పై వైపుకి పెట్టుకుంటూ రావాలి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డౌన్ చేసుకుంటూ కిందకి వచ్చేయాలి. అర్థమైంది కదా. ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ మన వైపు తీసుకోవాలి. జాయింట్ పీస్ ఏమో మన ఎదురుగా ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మనకి అడ్జస్టబుల్గా పెట్టుకోవాలి. ఒక 2 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకుని ఆ 2 ఇంచులు ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసి చుట్టూ మార్క్ వేసేయాలి. ఒక స్కేల్ సహాయంతో చుట్టూ మార్కింగ్ వేసేసుకోవాలి. చూసారు కదా, అక్కడ మాత్రం ఒక డాట్ పై వైపుకి చూసుకో. ఇప్పుడు నేను నెక్ వైపు పై వైపుకి పొడిగించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అవుతూ పై వైపుకి పొడిగించాలి. ఇప్పుడు ఓపెన్ చేసి ఆ నెక్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, కిందకి డౌన్కి ఒక గీత గీసేయాలి. ఇప్పుడు అక్కడి నుంచి అక్కడి వరకు 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు లైన్కి కలిపేయాలి. కలిపేసి చిన్న రౌండ్ షేప్ ఇచ్చేయాలి. తర్వాత 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని చిన్నగా 5 ఇంచుల దగ్గర పెట్టుకున్న తర్వాత కింద లైన్కి కలిపేయాలి. ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని చిన్నగా కలిపేయాలి. ఇప్పుడు లోతు తీసుకుందాం. లోతు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుని జస్ట్ కింద వైపున చిన్నగా లోతు తీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చేద్దాం. ఇప్పుడు కటింగ్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నన్ను ఫాలో అవుతూ కటింగ్ చేసేయాలి.
ఇప్పుడు ఒక ఫోల్డ్ చేసుకుని మనం క్రాస్ బెల్ట్ని మార్క్ చేసుకుందాం. 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, పొడవు 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని స్కేల్తో డ్రా చేసుకుని లైన్గా కటింగ్ చేసేయాలి క్రాస్ బెల్ట్ కోసం. ఇప్పుడు ఈ పీస్ కూడా మనకి అవసరం అవుతుంది ఉక్సులు పట్టి కాజల్ పట్టి కోసం. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది, హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాం. 2.5 దగ్గర ఒక మార్కింగు, 3.25 దగ్గర ఒక మార్కింగు, తర్వాత మధ్యలో 2.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా షేప్ తీసుకోవాలి. తర్వాత 1.5 గ్యాప్లో చంక దగ్గరకి ఒక మార్క్ గీసేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నాగా లైన్గా వచ్చేలాగా ఒక మార్క్ గీసేయాలి. ఇప్పుడు 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత చూసారు కదా 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని 2.5 వచ్చేదాకా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మార్క్ గీసేసుకోవాలి. చూసారు కదా మార్కింగ్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.